వరంగల్లో అంతర్రాష్ట్ర దొంగల ముఠాలు వణికిస్తున్నాయి. ఇక వరుస దొంగతనాలతో ప్రజలు హడలెత్తిపోతున్నారు. ఇక నగరంలో వరుస దొంగతనాలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. దీంతో రాత్రి వేళ పోలీసులు గస్తీ ముమ్మరం చేశారు. స్వీయ రక్షణ కోసం స్ట్రీట్ సేఫ్టీ టీమ్స్ ఏర్పాటు చేశారు. అలాగే పలు కాలనీలలో రాత్రిపూట యువకులు కర్రలు చేత పట్టుకొని అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. దొంగలను పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. బ్రేకింగ్ చూస్తున్నాం. వరంగల్ను అంతర్రాష్ట్ర దొంగల ముఠాలు వణికిస్తున్నాయి. ఇక వరుస దొంగతనాలతో ప్రజలు హడలెత్తిపోతున్నారు. ఇక నగరంలో వరుస దొంగతనాలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ కూడా మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి, చెప్పండి. స్థానికులే కర్రలు పట్టుకొని రాత్రిపూట గస్తీ కాయాల్సిన పరిస్థితి నెలకొంది. అలాగే పోలీసులు కూడా దానికి సంబంధించినటువంటి స్ట్రీట్ సేఫ్టీ టీమ్స్ కూడా ఏర్పాటు చేశారు. అక్కడ ఇంకా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? సాయిరామ్, గత కొద్ది రోజులుగా వరంగల్ నగరంలో అంతర్రాష్ట్ర దొంగల ముఠా సంచరిస్తున్నట్టు తెలియడంతో పోలీసులు కావచ్చు, నగరవాసులంతా అప్రమత్తమై అంతరాష్ట్ర ముఠాలకు సంబంధించినటువంటి గస్తీ పోలీసులు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. వరుస దొంగతనాలతో నగర ప్రజలు హడలెత్తిపోతున్నారు. ఇటీవల గోపాలపూర్ సంబంధించిన భద్రకాళి నగర్ లో కావచ్చు, ఇటు విద్యారణ్యపూర్ లో జరిగినటువంటి చోరీకి సంబంధించి కావచ్చు, వరంగల్ నగరంలో వరుసగా జరుగుతున్నటువంటి దొంగతనాలకు ప్రజలు హడలెత్తిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే రాత్రి వేళ పోలీసులు ముమ్మరంగా గస్తీ కొనసాగిస్తున్నారు. పోలీసులు గస్తీ కొనసాగిస్తూ ఎవరైనా అనుమానితులు కావచ్చు, ఎవరైనా కాలనీకి సంబంధించిన కొత్త వ్యక్తులు కనబడితే తప్పకుండా సమాచారం ఇవ్వాలని పోలీసులు చెప్తున్నారు. అయితే అంతర్రాష్ట్ర ముఠా దొంగలు సంచరిస్తున్నటువంటి నేపథ్యంలోనే వరంగల్ నగరంలోని ఆ కాలనీలో వాసులు ఒక భయాందోళన చెందినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో స్వీయ రక్షణ కోసం స్ట్రీట్ సేఫ్టీ టీమ్స్ ను ఏర్పాటు చేసుకుని సేఫ్టీ యువకులంతా కూడా రాత్రి వేళలో కర్రలు చేతిలో పట్టుకొని కాలనీలో గస్తీ నిర్వహిస్తూ యువకులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నటువంటి దృశ్యాలను మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. రాత్రి వేళలో వరంగల్ నగరంలో చాలా కాలనీలో యువకులు కావచ్చు, ఆ కాలనీ వాసులు కావచ్చు, యువకులకు సంబంధించినటువంటి ఎవరైతే ఉంటారో వారంతా కూడా ఎవరు అంతర్రాష్ట్ర ముఠాకు సంబంధించిన దొంగలు కావచ్చు, ఇతర దొంగలు కాలనీలోకి చొరబడకుండా, ఎటువంటి దొంగతనాలు జరగకుండా పోలీసులతో పాటు యువకులు కూడా రాత్రి వేళలో కర్రలు చేతిలో పట్టుకుని గస్తీ నిర్వహించినటువంటి పరిస్థితి కనబడుతుంది. దొంగలను పట్టుకునేందుకు ముమ్మరంగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ కూడా ఇప్పటి వరకు వరంగల్ నగరంలోని విద్యారణ్యపూర్లో చొరబడినటువంటి టాటో గ్యాంగ్ సంబంధించినటువంటి వారి వివరాలు ఇంకా క్లారిటీ రాలేదు. టాటో గ్యాంగ్ ఇంకా నగరంలో ఉందా లేదా నగరం విడిచిపెట్టి వెళ్లారంటూ కూడా పోలీసులు ఇప్పటివైతే క్లారిటీ ఇవ్వలేదు. గత కొద్ది రోజులుగా వరంగల్ నగరంలో ఈ టాటో గ్యాంగ్ కు సంబంధించినటువంటి చర్చ కొనసాగుతుంది. టాటో గ్యాంగ్ కు సంబంధించి పోలీసులు కూడా ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందంటూ కూడా వరంగల్ నగర వాసుల అభిప్రాయం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటీవల వరంగల్ నగరంలో అంతర్రాష్ట్ర ముఠాలకు సంబంధించి దొంగలు రెచ్చిపోతూ దొంగతనాలు చేస్తున్న నేపథ్యంలో యువకులు కావచ్చు, పోలీసులు కొంత గస్తీ ఏర్పాటు చేశారు. సాయిరామ్. థ్యాంక్ యూ తిరుపతి.